హలో బాబా, గుడ్ మార్నింగ్. పాప వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసాను. సో పాపకి జ్వరం తగ్గలేదంట, నైట్ తగ్గిపోయింది, అందుకనే బయలుదేరాను. ఇప్పుడు మళ్ళీ జ్వరం వచ్చిందంట. బిడ్డ మీద తండ్రి కోపం ఉంటుందా? కాదు కదా, అందరూ నీ బిడ్డలే తండ్రి, పసిపిల్లలు, నీ పిల్లలు. సో దివ్య తల్లికి తొందరగా జ్వరం తగ్గించాను. నేను సాయంత్రం 4 గంటల ఫోన్ చేస్తా నీకే, నీకు చేసిన తర్వాత వాళ్ళకి కూడా చేస్తా. జ్వరం తగ్గిపోయిందని చెప్పాలి. ఆ పసిపిల్ల రక్తం ఎంత తీసారు చూసారా ఫ్రెండ్, బ్లడ్ టెస్ట్ కానీ ఏం జ్వరమో ఏమో తగ్గి వస్తుందని. అయ్యో సరేనా బాబా, తొందరగా తగ్గించు. నీకెంత పని, చిటికల పని కదా. నీవు ఏ బుద్ధి పెడితే జ్వరం తగ్గిపోతుంది. సో అక్కడ దీపం పెట్టడం కంఫర్ట్ లేదని వాళ్ళు క్రిస్టియన్ ఫ్రెండ్ అంటే జీజస్ అయినా అల్లా అయినా సాయి అయినా సప్తా మళ్ళీ ఏక్ కదా. సో నేను అట్లా కొలుస్తాను అందరినీ, ఎవరి దేవుని తప్పు పట్టను. కానీ పసిపిల్లలకి వాతావరణం చేంజా ఏమో తెలియదు అని నువ్వు చూస్తున్నావు. ఓకే, నేను కూడా వెయిట్ చేస్తున్నా. 5 కల్లా తగ్గిపోవాలి అంతే, నాకు తెలీదు. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే రజనీ దీపం సత్యమని నీకు తెలుసు కదా. సరే, భక్తి ఉనే చోట భగవంతుడు ఉన్నాదన్నది ఎంత నిజమో, పూజ గది ఉనే చోట రజనీ ఉన్నదన్నది కూడా అంతే నిజం కదా. అందరూ బాగుండాలి, నీ మనసులో దివ్య తల్లి ఎప్పుడూ ఉండాలి బాబా. ఆల్మోస్ట్ అందరూ ఉండాలి, కానీ ఈరోజు దివ్య తల్లి ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకో, జ్వరం తగ్గిపోవాలి అంతే. ఓకే.